డమ్మీ కాంగ్రెస్ అట లోక్సభ సీట్లో బలహీన అభ్యర్థులు స్థానికంగా పట్టలేని వారికి ఎంపిక పారాచూట్ నేతలకు టికెట్ ఇది బీజేపీకి మేలు చేసింది కదా మిత్రులను గెలిపించేందుక ఉప ఎన్నికల తీరు పునరావృతం రేవంత్ పై పార్టీలో గుసగుస అన్ని చోట్ల పోటీలో డమ్మీ అభ్యర్థులే సీఎంపై మండిపడుతున్న ఆశావాలు అంటూ చూస్తాను. సరే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు అనుకుందాం, మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు అభ్యర్థులు బలమైన అభ్యర్థులు ఎవరు? కాసానికి న్యాయ బలమైన అభ్యర్థా లేకపోతే ఇంకా మన్నే శ్రీనివాసరెడ్డి బలమైన అభ్యర్థా? ఎవరు బలమైన అభ్యర్థులు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలమైన అభ్యర్థి. వీళ్ళందరూ కూడా నేను చెప్తాను కదా, బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ రెండు కలిసి కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థులు గెలపడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇది ఎవరికి కూడా అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా బీజేపీ కోసమే పనిచేస్తూ ఉన్నారు, బీజేపీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. ప్రజలు కూడా అదేవిధంగా బీజేపీ కోటేద్దాం డిసైడ్ అయిపోయారు. ఇక వీళ్ళు కూడా సహకరిస్తున్నారు. వల్ల నో డౌట్ రాసి పెట్టుకు 12 పైగా సీట్లు గెలిస్తే ఏమని ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతా ఉంది. భారీ సీట్లు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ఇగో చేవేలలో బీజేపీ నుంచి ఎవరు? కొండా విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్ నుంచి ఎవరు? గడ్డా రంజిత్ రెడ్డి. మరి బీఆర్ఎస్ నుంచి పేరు రాయాలి కదా, ఎవరైనా కాసాని గణేశ్వర్ ఏం రాజకీయం ఉన్నది దానికి? అయిపోయింది, ఆయన ఎరా అయిపోయింది. ఆయన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆయనే వాస్తవం కూడా ఎక్కువ ప్రచారం కూడా చేయలేడు, సహకరించదు ఆయన బాడీ ఆయనకి వాస్తవం చెప్పాలంటే. మరి దీన్ని నువ్వు పెట్టినటువంటి క్యాండిడేట్ ఎవరికి సహకరిస్తుంది? కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి కదా. అంటే విషయం ఏంటంటే కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు కూడా పరోక్షంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి ట్రై చేస్తుంది. రాసి పెట్టుకోండి. నాగర్ కర్నూలులో బీజేపీ పోతుకండి భరత్, కాంగ్రెస్ మల్లెలవేట. మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు? అది కూడా తెలియాలి కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం పరిస్థితి? నాగర్ కర్నూలు గెలుస్తాడా? ఆయన పోటీ ఇస్తాడా? ఏది లేదు. ఇది కూడా ఏంటంటే భరత్ గెలిపించడానికి. మల్కాజ్గిరిలో బీజేపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ సునీత మహేందర్ రెడ్డి. మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు? రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పలు దాటితే ఎవరు కదా తెలుసా? ఎవరికి తెలియదు. ఆయన పెట్టినందుకు మరి ఆ పేరు రాస్తే బాగుండేది. సికింద్రాలో కిషన్ రెడ్డి, దాననాయేందర్. మరి ఈయనెవరు? పద్మరావు గౌడ్ ఎవరు? కిషన్ రెడ్డి దోస్తేనే. మరి ఇదంతా ఏంది అన్నట్టు అంతే వాస్తవంగా రాసిపెట్టుకోండి. బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా సర్వశక్తులు ఒడుతున్నాయి. రాసిపెట్టుకోండి మీరు. ఇది చాలా క్లారిటీగా ఉన్నది. బీజేపీ ఎంపీలు 12 మందిని గెలిపించడానికే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ రెండు కూడా ట్రై చేస్తున్నాయి. రాసి పెట్టుకోండి. డమ్మీ కాంగ్రెస్ అట లోక్సభ సీట్లో బలహీన అభ్యర్థులు స్థానికంగా పట్టలేని వారికి ఎంపిక పారాచూట్ నేతలకు టికెట్ ఇది బీజేపీకి మేలు చేసింది కదా మిత్రులను గెలిపించేందుక ఉప ఎన్నికల తీరు పునరావృతం రేవంత్ పై పార్టీలో గుసగుస అన్ని చోట్ల పోటీలో డమ్మీ అభ్యర్థులే సీఎంపై మండిపడుతున్న ఆశావాలు అంటూ చూస్తాను. సరే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు అనుకుందాం, మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు అభ్యర్థులు బలమైన అభ్యర్థులు ఎవరు? కాసానికి న్యాయ బలమైన అభ్యర్థా లేకపోతే ఇంకా మన్నే శ్రీనివాసరెడ్డి బలమైన అభ్యర్థా? ఎవరు బలమైన అభ్యర్థులు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలమైన అభ్యర్థి. వీళ్ళందరూ కూడా నేను చెప్తాను కదా, బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ రెండు కలిసి కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థులు గెలపడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇది ఎవరికి కూడా అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా బీజేపీ కోసమే పనిచేస్తూ ఉన్నారు, బీజేపీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. ప్రజలు కూడా అదేవిధంగా బీజేపీ కోటేద్దాం డిసైడ్ అయిపోయారు. ఇక వీళ్ళు కూడా సహకరిస్తున్నారు. వల్ల నో డౌట్ రాసి పెట్టుకు 12 పైగా సీట్లు గెలిస్తే ఏమని ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతా ఉంది. భారీ సీట్లు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇగో చేవేలలో బీజేపీ నుంచి ఎవరు? కొండా విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్ నుంచి ఎవరు? గడ్డా రంజిత్ రెడ్డి. మరి బీఆర్ఎస్ నుంచి పేరు రాయాలి కదా, ఎవరైనా కాసాని గణేశ్వర్ ఏం రాజకీయం ఉన్నది దానికి? అయిపోయింది, ఆయన ఎరా అయిపోయింది. ఆయన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆయనే వాస్తవం కూడా ఎక్కువ ప్రచారం కూడా చేయలేడు, సహకరించదు ఆయన బాడీ ఆయనకి వాస్తవం చెప్పాలంటే. మరి దీన్ని నువ్వు పెట్టినటువంటి క్యాండిడేట్ ఎవరికి సహకరిస్తుంది? కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి కదా. అంటే విషయం ఏంటంటే కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు కూడా పరోక్షంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి ట్రై చేస్తుంది. రాసి పెట్టుకోండి. నాగర్ కర్నూలులో బీజేపీ పోతుకండి భరత్, కాంగ్రెస్ మల్లెలవేట. మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు? అది కూడా తెలియాలి కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం పరిస్థితి? నాగర్ కర్నూలు గెలుస్తాడా? ఆయన పోటీ ఇస్తాడా? ఏది లేదు. ఇది కూడా ఏంటంటే భరత్ని గెలిపించడానికి. మల్కాజ్గిరిలో బీజేపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ సునీత మహేందర్ రెడ్డి. మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు? రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పలు దాటితే ఎవరు కదా తెలుసా? ఎవరికి తెలియదు. ఆయన పెట్టినందుకు మరి ఆ పేరు రాస్తే బాగుండేది. సికింద్రాలో కిషన్ రెడ్డి, దాననాయేందర్. మరి ఈయనెవరు? పద్మరావు గౌడ్ ఎవరు? కిషన్ రెడ్డి దోస్తేనే. మరి ఇదంతా ఏంది అన్నట్టు అంతే వాస్తవంగా రాసిపెట్టుకోండి. బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా సర్వశక్తులు ఒడుతున్నాయి. రాసిపెట్టుకోండి మీరు. ఇది చాలా క్లారిటీగా ఉన్నది. బీజేపీ ఎంపీలు 12 మందిని గెలిపించడానికే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ రెండు కూడా ట్రై చేస్తున్నాయి. రాసి పెట్టుకోండి. హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.